సుందరీకరణ పేరుతో దాదాపు 60 లక్షలు ఖర్చు చేశారు. మొక్కలు నాటిన తర్వాత వాటి పర్యవేక్షణను గాలికి వదిలేశారు. ఏలూరు నగరపాలక సంస్థ అధికారుల నిర్వాకం ఇది. నగరంలో రోడ్డుకు ఇరువైపులా ఆర్భాటంగా ఏర్పాటు చేసిన గ్రీనరీ పనులు ధ్వంసమై కూటమి పరిపాలన తీరును వెక్కరిస్తున్నాయి. నాటిన మొక్కలకు కనీసం నీరు పోసే నాథుడే లేకపోవడంతో అవి ఎండిపోతున్నాయి. అయినప్పటికీ నగరపాలక సంస్థ అధికారులు వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రజాధనం వృధా కావడంపై ఏలూరు వాసులు కన్నెర చేస్తున్నారు. ఏలూరు వాసులకు స్వచ్ఛమైన గాలి అందించే లక్ష్యంతో గత వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రస్తుత కూటమి ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తోంది. కక్షలు, దాడుల మీద పెట్టిన శ్రద్ధ పచ్చని పర్యావరణంపై చూపడం లేదు. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో గాలి స్వచ్ఛతను, పచ్చదనాన్ని పెంచే లక్ష్యంతో గత ప్రభుత్వం నగర సుందరీకరణకు చర్యలు చేపట్టింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దాని నిర్వహణను గాలికి వదిలేయడంతో ఏలూరు నగర వాసులకు స్వచ్ఛమైన గాలి కరువవుతోంది. నగరంలోని సిఆర్ఆర్ కాలేజీ పొడవునా రోడ్డుకు ఇరువైపులా కొన్ని లక్షల ఖర్చు చేసి సుందరీకరణ చేపట్టారు. అనంతరం సరైన పర్యవేక్షణ లేకపోవడంతో వాటి రూపురేఖలు కూడా ఇప్పుడు కనిపించడం లేదు. నాటిన మొక్కలు ఎండిపోయాయి. పైప్ లైన్, గ్రీన్ మ్యాట్, ఫుట్పాత్, వాకింగ్ ట్రాక్, స్ప్రింక్లర్స్ వంటివి పూర్తిగా ధ్వంసమై వాటి ఆనవాళ్లే దర్శనమిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిఆర్ఆర్ ఆపోజిట్లో ఉన్నటువంటి న్యాయమూర్తుల భవనం వద్ద నుంచి డిఐజీ గారి భవనం వరకు ఫుడ్ పార్క్ ఆనుకుని పచ్చదనం, పరిశుభ్రం, ఒక పచ్చదనంతో చెట్టులు పెంచి ఆ చెట్టులు పెంపకానికి సంబంధించిన దాని మీద డిప్ ఇరిగేషన్ టైప్లో దానికి ఒక మోటార్, ఒక వాటర్ సిస్టమ్, ఒక వైరింగ్స్ అని ఏర్పాటు చేశారు. అది కొన్ని లక్షల రూపాయల ఏలూరు నగర ప్రజాధనాన్ని అక్కడ ఉపయోగించి కొంత వాతావరణానికి అనుకూలంగా ఉండేటట్టు విధంగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కానీ ఇన్ని లక్షల రూపాయలు ప్రజాధనాన్ని ఉపయోగించినటువంటి నగరపాలక సంస్థ దాన్ని నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. రోడ్డుకు మధ్య నాటిన మొక్కలు పూర్తిగా ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వీటి సంరక్షణ కోసం వేసిన గ్రీన్ గ్రిల్స్ పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇదే ప్రాంతంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గృహ సముదాయం నుంచి కలెక్టరేట్ బంగ్లా, ఎస్పీ క్యాంపు కార్యాలయం, డిఐజీ బంగ్లా, సిఆర్ఆర్ పబ్లిక్ స్కూల్ సెంటర్ వరకు దాదాపు కిలోమీటర్కు పైగా దూరం చేపట్టిన పలు సుందరీకరణ పనులు కానరావడం లేదు. ఏలూరు నగరాన్ని గత పాలక మండలి అందంగా, సుందరంగా తీర్చిదిద్దడానికి కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న వంతుల మీద పూల కుండీలు ఏర్పాటు చేశారు. ఆ పూల కుండీలు ఏర్పాటు చేసి దాని పేరిట ఏలూరు నగర ప్రజలు కట్టే పన్నులుగా సొమ్ముని వృధా చేసి ఈరోజు కనీసం ఆ మొక్కలకు నీళ్లు పోసే నాదుడు లేడు. ఆ ఎండిపోయిన కుండీల్లో మట్టి ఏలూరు ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో చెప్పకనే చెప్తా ఉంది. ఏలూరుకి సంబంధించి గతంలో ఒక 60 లక్షలు పెట్టి ఎస్పీ గారి బంగ్లా, అలాగే డిఐజీ గారి బంగ్లా, కలెక్టర్ గారి బంగ్లా దగ్గర గ్రీన్ మ్యాట్లు వేసి ఆ రోజు దాన్ని వాకింగ్ దీనికి మార్చి సుందరవనంగా తీర్చిదిద్దుతున్నామని ఒక 60 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. సర్లే, ప్రజలందరూ కూడా ఇదేదో మంచి చేస్తున్నారని అందరూ అనుకున్నారు. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు రోజు వందలాది మంది చూసేవాళ్ళు. కానీ ఇవాళ ఆ వాకింగ్ ట్రాక్ ఏమైపోయిందో తెలీదు, దాంతోపాటు గ్రీన్ మ్యాట్ ఏమైపోయిందో తెలీదు. అంటే ఎండాకాలం రాకోకుండానే శీతాకాలంలోనే మాడిపోయే పరిస్థితి ప్రజలు చూస్తూ ఉన్నారు. జిల్లా జడ్జి బంగ్లా నుంచి డిఐజీ కార్యాలయం వరకు సుందరీకరణలో భాగంగా పలు చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్, గ్రీన్ మ్యాట్, పక్కగా పలు మొక్కలు నాటారు. వీటిని తడిపేందుకు మోటార్లు, పైప్ లైన్లు, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. నేడు అవి చాలా వరకు కనిపించకుండా పోయాయి. ఇక మిగిలిన వాటిని పట్టించుకున్న నాథుడే లేడు.